హనుమాన్ ఎట్లుంది బ్రో? హనుమాన్ అయితే చాలా బాగుందన్న. విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ నిజంగా అంటే ఎక్సలెంట్ ఉండే. ఆదిపురుష్ ఓమరావత్ దీన్ని చూసి నేర్చుకో. నిజంగా అంటే అసలు తేజస్ అయితే చిన్న ఏజ్ లో కూడా ఇంత మంచి యాక్టింగ్. వరలక్ష్మి గారు అయితే అసలుకి ఎప్పుడు నెగిటివ్ రోలే చేస్తుంది, ఇలా పాజిటివ్ రోల్ తమ్ముడు కోసం. అసలు అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ కదా, ఎమోషనల్ ఉండారు, ఫుల్ ఎమోషనల్ తెప్పించింది అసలుకి. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే నిజంగా తేజస్ అయితే మామూలు కాదు. ఇంత చిన్న ఏజ్ లో ఇంత మంచి బెస్ట్ యాక్టింగ్. హనుమంతుండి అసలుకి చాలా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కూడా అసలుకి ద బెస్ట్ అనిపిస్తుంది. 2025లో పార్ట్ 2 కూడా వస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ అనేది చాలా బాగుంది నిజంగా. అంటే మంచిగా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన రవితేజ డబ్బింగ్ మంకీ ఇలా ఉండి డబ్బింగ్ చేస్తా అది మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి మన సత్య పిచ్చుకలది గూడు ఉంటుంది, ఆ పిచ్చుకల పైన వస్తుంటే అది కూడా కామెడీ అనిపిస్తుంది. గెటప్ సీన్ వీళ్ళంతా క్యారెక్టర్ గెటప్ సీన్ కూడా పాల వ్యాపారాన్ని ఈ పాలు దాటే పవర్ఫుల్ అవుతారని ఇవన్నీ క్యారెక్టర్లు అనేది బాగుంటాయి. విలన్ది కూడా అంటే క్రూరత్వం అనేది బాగా బయటపడదు. ఫస్ట్లోనే హీరోనే అనుకుంటాం కానీ తర్వాత క్రూరత్వం అనేది బాగా బయటపడుతుంది. అది చూసి వాళ్ళ ఇంటర్వ్యూలో అని అనుకుంటా. చాలా బాగుంది సినిమా అయితే. అదైతే హనుమాన్ అయితే నాకైతే మంచిగా నచ్చింది. హైలైట్ విజువల్స్ అన్న, విజువల్స్ గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ పవర్స్ అనేవి యూజ్ చేసి దాని గురించి అంటే మనము మంచి చేయాలనుకున్నప్పుడు మన శక్తిని మించి అన్నప్పుడు పవర్స్ అనేది అవసరం లేదు. అది ఒక మంచితనం చాలు చేయాలనుకున్నప్పుడు. అదొక సంకల్పం. తేజ ఇప్పుడు ప్యాన్ లెవెల్లో వెళ్ళిపోతారంట ఏందన్నా ఇప్పుడు ఈజీగా పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోకుండా ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు?